ఒక నెల పెట్టుకుంటే మినిస్టర్స్ పోయి రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఏదో చెయ్యండి, ఢిల్లీ దాకా పోతే మేము మిగతా మేము చెప్పుకుంటాం, జనాలకు ఏదో ఒకటి చెప్పుకుంటాం, మాకు చెప్పుకోనికి ఏం దొరకలేదు అని అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించారు రాష్ట్రపతి. ఇప్పుడు అది ఏం చేశారంటే వీళ్ళు తెలియక, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి తెలియక ఏం చేశారంటే చీకట్ల మాపటి 3 గంటలప్పుడు తెలంగాణకు పోయి శివారెడ్డి ఏడు అని భయపట్టుకుంటా ఆ రాజభవనానికి పోతున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు కదా, ఈ శివారెడ్డి మామూలు వ్యక్తి కాదు కాబట్టి నైట్ 3 గంటలకు భయపడుకుంటూ పోతే కూడా ఈయన కనిపెట్టిండు అన్నాడు. నైట్ 3 గంటలప్పుడు కూడా ఈయన కనిపెట్టి భయపడుకుంటే చెప్పుకుంటామని ఆయన గవర్నర్కు చెప్పిండు. ఏదన్నా గవర్నర్ నువ్వు ఏదన్నా నాకు పంపాలి, నువ్వు ఏం జరిగినా నాకు చెప్పాలని నేను గవర్నర్ భయపడించిన అన్నట్టు. ఈయన భయపడితే గవర్నర్ గజ అనుకుంటే నీకు చెప్పిండు, వాళ్ళు భయపడి ఇట్లా అడిగిర్రు అని చెప్పి నీకు చెప్పిండు. నీ ఏతులు నీలాంటి ఇక నాకు గలీజ్ మాటలు వస్తాయి. పనికి మళ్ళీ ఏమనంటే ఏదన్నా శుభమా అంటే పని చేస్తే దాన్ని ఏమంటారు కదా, దాని లేక తయారైనావు నువ్వు, ఒక దశవతలం లేక తయారైనావు ఈ రాష్ట్రంలో. ఇంత పనికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడా ఇన్ని రోజులు లేడా ఈ రాష్ట్రంలో? ఈ ఏం వార్తలు ఉంటాయి మొత్తం నేను చూడండి, చూపిస్తాయి మొత్తం జాగ్రత్తగా చూపిస్తాను అందరికి. ఏంటంటే ఇలాంటి వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలతోనే పెద్ద ఎట్లుంటుంది అంటే అవతల సాధారణ ప్రజలకు ఏం అర్థం కాదు, కానీ ఇలాంటి వాడు ఉంటారు అన్నటువంటి సంగతి ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా. చెప్పాయా పటేలా? ఇప్పుడు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగాన్ని కాపాడాలనా? అట్లనా? డిబేట్ కాకుండా వాయబ్బో సంస్థలు వ్యవస్థలు వాళ్ళు వాళ్ళ ప్రాథమిక విధే రాజ్యాంగాన్ని కాపాడాలి. అది నీ ప్రాథమిక విధి ఏంది? నువ్వు తీసుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, అంతే కదా. ఏంది నీ ప్రాథమిక విధి? నీ ప్రాథమిక ఏదంటే V6లోకి వెళ్ళి కేటీఆర్ తీసుకొచ్చిండు, మంచిగా తీసుకొచ్చి మంచిగా గట్టిగా పెట్టిండు, పైసలు ఇచ్చిండు, పైసలు ఇవ్వకపోతే వంగ పెడితే అంతాడు, పని చేయకపోతే ఏం చేస్తాడు, వంగ పెట్టి పళ్ళు అప్పరేస్తాడు. కాబట్టి రోజు ఒకటి ఇంటికి వార్త తీసుకొచ్చి మను వేయాలి. కానీ ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లు చూస్తారు, ఓ 10 రోజులు చూసి ప్రజల ముఖం మీద ఉంచుతారు. అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇంకా అమలయ్యే విధంగా పర్యవేక్షించడం ఆ పోస్టుల బాధ్యత. ఇప్పుడు ఆర్డినెన్స్ పంపిస్తే అయిపోతుంది, ఆర్డినెన్స్ పంపించేస్తే గవర్నర్ మొత్తం సంతకం పెట్టేసి ఇంకా ఫోన్ అంటాడా? వీడు ఎంత మనిషి అనే అమ్మ నాకు అర్థం కాదు. ఏం చేయాలని చెప్పు మరి, ఫోన్ అంటాడా? ఆర్డినెన్స్ పంపిస్తేప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలి. అది తెలియదు. అసలు సంగతి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలియదు. అసలు ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు, ఈయనకి చెప్తే అయిపోయేది కదా అన్ని. ఏం జరగాలనో ఈయనకు తీసుకొచ్చి నేను చెప్తాను ఏం చేయాలనో. వీడు ఉంది కదా చెవు, ఈ చెవు వాటి ఇట్లా ఒత్తితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది. ఈయన పేపరు, ఈయన కథ, ఈయనలో ఓ పెన్ను, పేపరు, ఓ పెన్ను, ఓ లొట్ట పీసులో వాడతారు, రాసుకొచ్చి అయితే అది అయిపోతుందా? ఆయన గవర్నర్ సంతకం పెడతాడో లేదో, ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ మళ్ళీ పంపిస్తాడో ఎక్కడికన్నా అని భయం అవుతుంది. రిజర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మాట్లాడుతుందంటే ఆల్రెడీ మన దగ్గర ఎస్సీ 15% రిజర్వేషన్, 25% రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా మిగిలింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇంకొక 25% మిగిలింది. కానీ 25% కాకుండా ఇప్పుడు పక్క జరిగిన బాబు పక్క జరగ 67% అవుతుంది, 67% అవుతుంది. ఈ 67% జుడిషియల్ రివ్యూలో నిలబడుతుందా? ఎందుకంటే అట్లా కాదు. ఏం లెక్క రాసిన ఉన్నా వీడ, ఏంది రాసుకొచ్చినావు, ఏంది రాసిన వీడ, ఇదేంది 25% ఏందో గీసిన నెత్తిలో పెట్టి టొంగు ఓడిస్తే మనకు నేటికి ఉన్నాయి 2-3 ఎంటికలు వచ్చిపోతాయి. ఏందో అక్కడ మళ్ళీ రాసిండు కాగితంలో చూసి ఇటు పెట్టి ఇటు రాసి ఏంది 15% అది 10% ఎస్టీ మిగతాది ఈ 25 ఏంది 45 42 ఏంది. ఈయన కూడుకని చూడు, ఈయన లెక్కలు చూడు, ఈయన కథ చూడు. 67% ఆయన అది 5 25 చేసి 42 చేసిండు దానికి తీసుకొచ్చి. రిజర్వేషన్కి 2 ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ. అమ్మో కానిగా ఒక దగ్గర బీసీ రిజర్వేషన్ అని వీళ్ళు ఏమవుతుంది గజ్జలు ఇస్తారు కదా, ఆయన గవర్నర్ ఆమోదిస్తే, గవర్నర్ సంతకం పెడితే గజ్జె ఆర్డినెన్స్. అసలు వీళ్ళ డ్రామాను స్టెప్ బై స్టెప్ చెప్పాలి. చెప్పు
వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తే అయిపోయేదానికి సపరేట్ గా అసెంబ్లీ మేము తీర్మానం చేస్తున్న బీసీ రిజర్వేషన్ ఎన్నిసార్లు ఇస్తారు బీసీ రిజర్వేషన్? నేను శివారెడ్డి, నువ్వు మనిషి అయితే నువ్వు ఒకసారి చెప్తా నేను విను. ఇలా అసెంబ్లీ పెట్టి కాదు, ఇలా రాష్ట్రంలో ఏదైనా పని చేసినప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకోవాలి. అది రాజ్యాంగం చెప్పిన విధంగా దాన్ని ఒక విలువ అంటారు. అందరు కూర్చొని ఇట్లా చేద్దాం అనుకుంటే అవును సార్ చేద్దామంటే ఒక బలం, దానికి ఒక ఐక్యత. నీలాంటి సన్నాసికి ఏం తెలుసు? అక్కడ ఐడియా చేస్తే ఆయన మాట్లాడతాడు. ఫస్ట్ ఇంట్లో గెలవాలి, దాని తర్వాత రచ్చ గెలవాలి. రేవంత్ రెడ్డి గారు అందరిని ఎందుకు కూర్చొని పెట్టుకున్నారంటే అందరు ఆమోదం చేతమా, కొంతమంది అపోజిషన్ చేస్తారా, ఏమవుతుందని తెలియాలి కదా. అట్లా చేసుకున్నారు వాళ్ళు. అయిపోయిందని చెప్తారు, అసెంబ్లీ తీర్మానం చేసి అయిపోయింది, రిజర్వేషన్ వచ్చేసి పేపర్ రాత రాపిస్తారు. అట్లా కాదు పేపర్ అసెంబ్లీలో తీర్మానం చేసినామని చెప్పి అందరూ పోయి నెత్తికి మంత్రులు పోయి పేపర్ గుంజుకురాలి. తానికేది పేపర్ పెన్ను గుంజుకొని వీళ్ళే రాసిరు అని చెప్పు. పేపర్లో అన్ని పేపర్లకు పోయి వీళ్ళే పోయి కాంగ్రెస్లో పోయి ఇటు రాసుకొని వచ్చాయని చెప్పు. రాతలు రాపిస్తారు. నువ్వు రాయి ఓ సన్నాసి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాపిస్తారు, నువ్వు ఎందుకు రాయలేదు? మరి నీ నమస్తే తెలంగాణ ఎందుకు రాయలేదు? ఏ పేపర్లు రాసి? ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చెప్తాయో ఏంది బయటకు వస్తుందో అది మాత్రమే చెప్తుంది పేపర్లు. దాని తర్వాత నెక్స్ట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్తుంది, పాస్ అయితే పాస్ అని చెప్తుంది. ప్రభుత్వం బయటకు వచ్చి అనౌన్స్ చేసింది తప్పైనా ఒప్పైనా పేపర్లు రాసాయి. నీలాంటి విధవులు సరే ఏదైనా సరే నీకు తెచ్చింది నువ్వు చెప్తున్నావు అనుకో, నీకు తెచ్చినా నువ్వు చెప్పుకోం కాదు, అజ్యూమ్ చేసుకొని ప్రిడిక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్స్ నీకున్న ఎక్స్పెక్టేషన్ చేసి నీకున్న క్వాలిటీ ఏంది, అసలు నీ క్యారెక్టర్ ఏంది, నీ క్యారెక్టర్ ఏంది అన్న? నీ బద్మాస్ క్యారెక్టరు, మోసపూరితమైన వ్యక్తివి, ఒక పచ్చి విషం కాలకూట విషం దక్కే ఒక దుర్మార్గుడు నువ్వు. నీకు పైసలు ఇస్తే నువ్వు ఏమైనా మాట్లాడతావు. నీ మాటలు మాత్రము తేనె పూసిన కత్తి లేకుంటుంది. మావెట్లుంటాయి, కుండ బద్దలు కొట్టినట్టు ఉంటాయి. మేము ఇట్లా మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు. నీ తేనె పూసినటువంటి మాత్రం ప్రజల యొక్క విషయాన్ని ఒక విష కుళ్ళును. ఇప్పుడు ఎవరైనా మంచి కవిత మనం మాట్లాడింది మంచిది మంచిగా అంటాం, మేము చెడ్డు చేరటమ్మా. నీకేమో నీ కళలకు నిలువెల్ల విషము ఏమంట చూడు. తల నుండి విషం పంటికి వెలయంగా, తల నుండి విషం పంటికి వెలయంగా, తోక నుండు వృచ్చిక మునకం. కరుణకు నిలువెల్ల విషం, మనిషికి కరుణకు నిలువెల్ల విషం కదరా సుమతి. కరుణకు నిలువెల్ల విషం కలిగినటువంటి నువ్వు. పాముకు కూరళ్ళ విషం ఉంటే, తేలుకు వెనుక కొండిల తోకల విషం ఉంటే, నీకు అంటే మనిషికి అందులో కరుణకు నిలువెల్ల విషం అంటే నువ్వే ఒక విషము. నువ్వు విషయాన్ని ఇట్లా తాగుతున్నటువంటి వ్యక్తివి. నువ్వు నిండా నింపుకొని మాట్లాడతావు. బీసీలకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా, ఆ చిత్తశుద్ధి లేకుండా ఊగే పేపర్లో వార్తలు చిత్తశుద్ధి లేని సిగ్గుదబ్బ ఎంత ఎవడన్నా చూస్తే కాకరి చూస్తారు. నేను మాట్లాడుతుంటే కాకరి చూస్తారు. శివరెడ్డి నువ్వు మాట్లాడితే చిత్తశుద్ధి లేకుండా పని చేస్తారంటవా? అంటే బీఆర్ఎస్కి చిత్తశుద్ధాన్ని నువ్వు అంటావా? మేము ఏం చేయం, మేము ఇట్లా కూర్చుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అనుకుంటున్నావా? ఇట్లా ఏం చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్టు చెప్పు. మరి నువ్వు నాలుగు బయటకు ఎడితేనా, లేకుంటే అద్దాలు పెట్టుకుంటేనా? చిత్తశుద్ధి ఉంటే ఎట్లా కనవాలి? గోసి కట్టుకోవాలనా, లేకుంటే వంగవాడాలనా? ఏం చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్టు? తలగోసి ముందల పెట్టిన పుచ్చపడినటువంటి వెదవ మాటలు మాట్లాడద్దు శివారెడ్డి. మనిషి లేక మాట్లాడు. ఏదైనా జరిగితే నీకు వార్తలు లేవా ఏమి చెప్పనీకే? మీరు ఎవరైనా పొగుడుకో. మీ కేసీఆర్ గొప్పతనం గురించి చెప్పు, కేటీఆర్ గొప్పతనం గురించి చెప్పబుద్ధి అవుతుందా? ఎందుకు వాళ్ళు కూడా దోసుకొచ్చిన సొమ్మే కొన్ని రోజులు గట్టిగా అయిందాక కొన్ని రోజులు చెప్తాం అనుకుంటున్నావా? అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతాడు? నీ కేటీఆర్ ఏమేం చేసినో చెప్పు, కేసీఆర్ ఏమేం చేసినో మంచి పనులన్నా చెప్పవా? వాళ్ళని ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మంచి పనులు చెప్తా ఉన్నాం, నువ్వు కేసీఆర్ మంచి పనులు చెప్పు. కానీ అక్కడిక్కడ కానీ అడమైన మాత్రం ఎందుకు చెప్తావు? ఇంటికి వాడతారు నువ్వు. నీ పిచ్చి లోకమా? ప్రతిరోజు సంచలన నిర్ణయం, ప్రతిరోజు ఇది ఒక పెద్ద అది జరిగింది అని రాపించుకుంటా పోతే పని కాదు. గ్రౌండ్ అట్లా కాదు, రాపించుకుంటూ పోతారంటే నువ్వు ఎంత బద్దుమాషి మాటలు. ఎవరు రాపిస్తాడు? ఎవరు రాపిస్తే ఎవరు రాస్తాడు? ఎవరు రాపిస్తే ఎవరు రాస్తాడు? అంత పిచ్చర్లు ఎవరు ఉండరు అనుకుంటున్నావు? లేనిది ఉన్నది ఉన్నట్టు.
ఏం తప్పు రాసిరో చూపి. అట్లా కాదు, వాళ్ళు రాసిన తప్పేంది, నువ్వు కనిపెట్టిన ఒప్పేంది. వాళ్ళు రాసిన తప్పేంది, నువ్వు కనిపెట్టిన ఒప్పేంది చెప్పు సన్నాసి. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏంది రాసుకొచ్చిన ఈ పేపర్లో ఏం లేదు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయి దాన్ని రాష్ట్రపతికి పోయింది ఆల్రెడీ గవర్నర్ దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ అట్లా కాదు శివరెడ్డి, నేనేమన్నా అసెంబ్లీ ఒకటి ఉంటుంది, రాష్ట్రపతి ఉంటుంది అని మాకు ఎవరు తెలియదు. నీకు తెలుసు, నీ ఒకరికే తెలిసినట్టుంది. అసెంబ్లీ, రాష్ట్రపతి, గవర్నర్ ఈ మూడు నీకే తెలుసు, మాకు తెలియనే తెలియదు. అసలు అసెంబ్లీ ఉంటుందని, రాష్ట్రపతి ఉంటారని, గవర్నర్ ఉంటారని మాకు తెలియదు. అంటే అసలు ఈ తెలంగాణలో ఎవరు తెలియదు నీకు తప్ప. నీ గుడ్డి బేతరి సన్నాసి, ఏం మనిషివా నువ్వు? మనిషి నేనేమన్నా ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా కానీ, ఎందుకు మాట్లాడుతున్నా ఇవన్నీ అంటే పచ్చి బట్ట. నేను వార్తలు మనోడిని వార్తలు చూస్తే నాకు చెంగడ బింగడ అవుతుంది. ఎందుకంటే చాలామంది తిట్టేతోళ్ళు ఉన్నారు, కానీ నీ వార్త పెద్ద బ్రహ్మాండం ఉంది. అసలు ఇది ఏంది, నీ కథ ఏంటి అర్థమవుతలేదు నాకు. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఎందుకోసం పనిచేస్తున్నావు, నీ కథ ఏంది అసలు? నువ్వు కేటీఆర్కి ఎందుకు లొంగిపోయినావు, ఎందుకంత బానిస బతుకుతా ఉన్నావు? ఇప్పుడు నేను భాజపా కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తున్నా, నేను భాజపా భవిష్యత్తు లీడర్ అని చెప్తా ఉన్నా. నువ్వు బానిస ఏంది? పైసలు ఏమైనా పైసలు ఇస్తారేమో తిందాం అనేది నీ పని. ఏమైనా ఇస్తే తిరిగి బతుకొని ఎక్కడ పైసలు ఇస్తే అక్కడ రాస్తానే నీ పని.